త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎన్ వెంకటయ్య గౌడ 30,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం విదితమే. ఈసారి కూడా అతనికే టికెట్ లభిస్తుందని ఆయన మద్దతుదారుల్లో ధీమా ఉన్నప్పటికీ వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించిన 6 జాబితాల్లో పలమనేరు ఇన్ఛార్జి ప్రస్తావన రాకపోవడంతో వైసీపీ వర్గాల్లోనూ ప్రజల్లోనూ పలు ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది. యువకుడైన వెంకటయ్య గౌడ తరచూ నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రభుత్వ పరంగానూ పార్టీ పరంగానూ జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ ముందుండి నడిపించినప్పటికీ ఎందుకనో ఆయనకు మరోమారు పోటీ చేసే అవకాశం వస్తుందనే విషయమై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏడాది క్రితం పలమనేరులో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వెంకటయ్య గౌడనే మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేయడంతో అప్పట్లో ఆయన మద్దతుదారులు ఉత్సాహం వెల్లివిరిసినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వారిలో ఒకంత అనుమానాలను రేకెత్తిస్తోంది. మరోవైపు ఇటీవలనే పార్టీలో చేరిన ప్రముఖ రవాణా సంస్థ అధిపతి ఆర్వీఎస్ బోస్ పేరు కూడా వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు పుకార్లు షికారు చేసినప్పటికీ 2-3 పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న బోస్ వెంకటయ్య గౌడ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకే ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా బోస్ చేసిన ప్రకటనలు ఆయన అభ్యర్థిత్వంపై చెలరేగిన పుకార్లకు తెరదించింది. మొదటి, రెండో జాబితాల్లోనే వెంకటయ్య గౌడ పేరు ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ 6 జాబితాలు విడుదల కాగా ఇప్పటి వరకు పలమనేరు ఇన్ఛార్జిపై ప్రకటన రాకపోవడం ఊహాగానాలకు ఊతంగా నిలిచింది. మరోవైపు టీడీపీ తరఫున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బరిలో నిలవడం ఖాయం కాగా ఆయన ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో విస్తృత పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుసుకొని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. గ్రామాల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఈసారి ఆయన గెలుపు ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్లో కాస్త జోష్ రాగా ఆ పార్టీ తరఫున ఏఐసీసీ మెంబర్గా ఉన్న టీ పార్థసారథి రెడ్డి ఈసారి కూడా పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. టీడీపీ జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారు కాగా టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశం లేదు. ఇక ఏపీలో బీజేపీ వ్యూహం ఏమిటన్నది ఇప్పటి వరకు స్పష్టం కాకపోవడం, బీజేపీ మిత్రపక్షమైన జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణిస్తుండడం, ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదన్న భావన ఏపీ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలో నిలిచినా వారి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందనే అభిప్రాయాలు ప్రజల్లో ఉంది. ఇక అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరోసారి వెంకటయ్య గౌడనే బరిలో ఉంటారని ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న సందిగ్ధాన్ని నివారించాల్సిన బాధ్యత మాత్రం వైఎస్ఆర్సీపీ అధిష్టానంపైనే ఉంది. త్వరలోనే ఈ ఉత్కంఠకు తెరపడగలదేమో చూడాలి.